శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ప్రతి మాసమందు మనం ఈ యొక్క మాస ఫలితాలు అనేటువంటిది చెప్పుకుంటున్నాము. అట్లాగే రాబోయేటువంటి ఈ యొక్క అక్టోబర్ మాసంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశులు ఏ విధమైనటువంటి సంచారం జరుగుతుంది, వాటి ప్రభావం వల్ల ఎవరెవరికి ఏ విధమైనటువంటి మంచి చెడులు అనేటువంటివి జరుగుతుంటాయని మనం తెలుసుకుందాము. క్రోధినామ సంవత్సరం ముఖ్యంగా ఆశ్వయుజ మాసము ఈ అక్టోబర్ నెలలో ఉంటుంది. కాబట్టి అక్టోబర్ మాసంలో ఫలితాలకు వస్తే మొదటిగా మేషరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రం 4 పాదాలు, అట్లే కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ యొక్క నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మేషరాశిలో చెందినవి. మేషరాశి వారికి ఒక గ్రహస్థితి చూసినట్టయితే 12లో రాహు ఉన్నారు. అట్లాగే వీరికి ద్వితీయమందు గురు సంచారము, మళ్ళీ రవి బుధులు కన్యారాశిగతులై ఉన్నారు కేతువుతో సహా. అట్లాగే శుక్రుడు తులారాశి సంచారం జరుగుతుంది. కుజుడు మిథున రాశి సంచారంలో ఉన్నారు. అట్లానే ఈ యొక్క శని వక్రగతి మకర రాశి వీక్షణం జరుగుతుంది. చంద్రుడు వచ్చేటప్పటికి మనకు పంచమ సప్తమ స్థానం నుంచి సంచారం జరుగుతూ ఏకాదశ స్థానం వరకు ఉంటుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానం గురు సంచారం చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ద్వితీయంలో గురు సంచారం వక్రగతై మేషరాశిలోకి వీక్షణ కలుగుతుంది. కాబట్టి జన్మస్థ గురు అనేటువంటిది కొంతవరకు వీళ్ళకి లాభించే అవకాశం ఉంటుంది. అంటే ఇదివరకు కొన్ని నిర్ణయాలు వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు లాభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలస్యం చేశాము అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా ఏదైనా ఆలోచన చేసి ముందరికి వెళ్దామని ఆలోచనలో ఉంటారు. అట్లాగే కుజుడు మిథున రాశి సంచారం చేస్తున్నారు. ఈ యొక్క కుజుడు మిథున రాశికి తృతీయ స్థానంలో కుజుడు సంచారం వల్ల కొంత మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎవరైతే సహకరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకారాలు సహాయాల వల్ల సోదరీమణులు కానీ వీళ్ళకి చాలా సహాయకంగా ఉంటారు. అట్లాగే 6వ స్థానంలో రవి సంచారం వల్ల శత్రువు ఏదైతే గోచరిస్తున్నారో శత్రువులుగా వారు కూడా కొంతవరకు వారికి కూడా మనము ఏదైనా ఒక విధానంగా ముందరకెళ్ళి తగినటువంటి విధానాన్ని చెప్పి ఇబ్బందుల నుంచి బయటపడదాము అనే ఆలోచనతో ఉంటారు. ముఖ్యంగా శత్రువు కూడా ఏదైతే ఉంటున్నారో కానీ శత్రు రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు రాబోయేటువంటి 17వ తారీఖు వరకు కూడా రవి సంచారం అందులో జరుగుతుంటుంది. కాబట్టి తదుపరి నీచస్థితి సంచారం ఈ యొక్క సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ 6లో రవి సంచారం చాలా అద్భుతంగా ఉన్నది. వీరికి ఆరోగ్యరీత్యా చాలా మంచిగా ఉంటుంది. శత్రు రోగాదుల్లో కూడా వీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పైకి ఎటువంటివి కూడా అన్నీ కూడా పైకి ఉంటాయి. అంటే శత్రువుల నుంచి భయత అనేది అది కూడా తొలగిపోతుంది. అట్లానే రుణం అనేటువంటిది ఏదైతే రుణం కొంతవరకు తీరుతుంది. అట్లాగే రోగాదులు ఏవైతే ఉన్నాయో కొంత దీర్ఘకాలికంగా వాటి నుంచి భయపడే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే ఈ కేతు 6లో సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ధనము కానీ ఆకస్మికమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి కొంతవరకు లాభించే అవకాశం ఉంటుంది అక్టోబర్ మాసంలో. మేషరాశి వారికి వివాహితులు ఎవరైతే ఉంటారో వివాహం కోసమై రాబోయేటువంటి మాసంలో వీరికి యోదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో రవి సంచారం సప్తమ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకునే వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి వాటి గురించి ఆలోచన చేసి తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిదని గోచరిస్తుంది వీళ్ళకి. అట్లాగే మనకు బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, మూలత్రికోణ స్థానమై ఉన్నారు కన్యారాశిలో. కాబట్టి బుద్ధి మంతం అనేటువంటి ఏదైతే ఉందో మంచి బుద్ధి కుశలతో ఆలోచించి ఇంకా కాలయాపన చేసింది చాలు, ఇక్కడి నుంచి మనము ఒక నిర్ణయం తీసుకొని మంచిగా వెళితే బాగుంటుంది అనే ఆలోచనతో వస్తారు. అట్లాగే శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల ఎదుటి మనిషి వీళ్ళని అర్థం చేసుకొని సహాయ సహకారాలు ఇచ్చి
ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధమైన చర్యలు తీసుకుంటే మన శుభయోగం కలుగుతుంది అనే దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పటివరకు జరిగిందైతే జరిగింది, కానీ రాబోయే కాలంలో ఎటువంటి తీసుకుంటే మనకు ఉత్తమ నిర్ణయాలు బాగుంటాయి అనే ఆలోచనలో ఉంటారు. దీర్ఘకాలికంగా ఏదైతే బాధపడుతున్నారో వాటి నుంచి సామూహిక దీర్ఘకాలికంగా ఇబ్బందులు ఏమైనా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరికి ఈ యొక్క శని వక్రగతి స్థితి ఏదైతే ఉందో దశమ స్థానంలో కొంత వృత్తిరీత్యా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి వృత్తిరీత్యా ఇబ్బందులు ఉన్నా కానీ మిగతా గ్రహాలని యోగాన్ని ఇస్తున్నాయి. చాలా వరకు వీళ్ళకి అక్టోబర్ మాసంలో ప్రతి ఒక్క గ్రహం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఒక్క గ్రహము తప్ప, ఏమిటి అంటే రవి సంచారం ఒక్కటే వీళ్ళకి ప్రతికూలంగా ఉంది మేషరాశి వారికి. మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా గోచరిస్తున్నాయి. కాబట్టి అట్లానే ఈ రాహు 12లో ఉండడం వల్ల కొంత నిరాశ నిస్పృహలు ఎదురైనా కానీ ప్రతి పనిలో మనమే గెలుపు అనే దానికన్నా ఇంకా ప్రయత్నం చేస్తే మనం గెలవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. ప్రయత్నపూర్వకంగా ఎవరైనా కూడా ఒకటే ప్రయత్నంలో అన్నీ జయించలేం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయడం మంచిది. విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. విదేశీ విద్యలు నేర్చుకునే వాటిలో చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో ఉండేటువంటి వారికి చాలా అద్భుతంగా రాణిస్తారు. విద్యార్థులకు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. కాబట్టి పరీక్షా సమయాల ఉత్తీర్ణత కూడా బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులు కూడా మంచి చిత్రతతో ఉండి తన యొక్క విషయ పరిజ్ఞానాలను తెలుసుకొని ముందుకెళ్తారు. అట్లాంటి సినీ రాజకీయ ప్రముఖులు కూడా మంచిదైనటువంటి ఆలోచనతో ఒక క్రియేటివిటీని ఎదుర్కొని దానివల్ల మనం ఏవైతే సాధించగలుగుతామో దాని గురించి ఆలోచిస్తారు. అట్లాగే క్రీడాకారులు కూడా మంచి పేరు పొందుతారు ఇటువంటి రాశిలో జన్మించినటువంటి వారు. కాబట్టి మొత్తం మీద ఈ మేషరాశి వారికి చూసినట్టయితే అక్టోబర్ మాసం యోగదాయకంగా ఉంది. సప్తమంలో రవి తప్ప మిగతా అన్ని గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి. రవి రాహుల్ తప్ప మిగతా గ్రహాలను యోగాన్ని ఇస్తున్నాయి. కాబట్టి తరువాత రాబోయేటువంటి రవి బుధులు కూడా యోగాన్ని ఇస్తున్నారు. అష్టమ స్థానంలో ఉన్నా కూడా వృశ్చిక రాశిలో సంచారంలో బుధాదిత్య యోగంగా తర్వాత కూడా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో ఈ యొక్క మేషరాశి వారు ఇంకా అద్భుతమైన ఫలితాలు రావడానికి కానీ ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం, సూర్యదేవాలయానికి వెళ్ళటం, గోధుమల్ని కానీ గోధుమ రొట్టెల్ని కానీ ఎర్రటి గోవులకి దానాగా తినిపించడం కానీ చాలా మంచిది. ఆదివారం రోజు కుక్కలకు కూడా గోధుమ రొట్టెలు నైవేద్యం తినిపించడం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఇంకా మంచి ఫలితాలు సాధించాలంటే ఈ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం పొందడానికి కానీ వాళ్ళు గుడికి వెళ్ళడం కానీ దానా పెట్టడం కానీ గోవుకి పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. శ్రీమాత్రేయడం.